ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహానటి సావిత్రి పేరుతో సావిత్రి క్లాసిక్స్ అనే ఒక బుక్ను ఏప్రిల్ 2న హైదరాబాద్లో చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సో ఈ ఈవెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, ఇప్పుడు మహానటి సావిత్రి గారి గురించి ఒక సినిమానే తీశారు, ఆవిడ జీవిత చరిత్ర గురించి. సో మళ్ళీ ఇందులో ఈ పుస్తకంలో మహానటి క్లాసిక్స్, ఈ పుస్తకంలో ఇంకా కొత్తగా ఏం చెప్పాలని ఈ పుస్తకంని విడుదల చేశారు? పుస్తకంలో ఏముందనేటువంటిది మాట్లాడదాం, అంటే దాన్ని విశ్లేషించారు ఎట్లాగో. అయితే నిన్న జరిగినట్టు ఒక కార్యక్రమం మాత్రం చాలా ఆహ్లాదంగా, చాలా రోజుల తర్వాత ఒక పుస్తకావిష్కరణ జరగటం అనేది దట్టు ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది జరగటం, ఆ జరిగిన విధానం చాలా ప్లజెంట్గా ఉందమ్మా. ఒక మంచి వేడుక చాలా కాలం తర్వాత చూసాం. ఒకప్పుడు రవీంద్ర భారతిలో ఇలాంటి చోట్ల జరుగుతూ ఉంటాయి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు. నిన్న జరిగినట్టు కార్యక్రమం మాత్రం ఇట్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ వైబ్రేషన్స్ టు వన్ అండ్ ఆల్. సంథింగ్ స్పెషల్ అంటారు. సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఒక మహానటి సావిత్రి గారి గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకున్నది ఎందుకంటే ఆ మహానటి సావిత్రి పట్ల మిగతా నటులు చూపించినటువంటి ఆదరణ అవన్నీ కూడాను వాళ్ళు ఒకసారి రికలెక్ట్ చేసుకున్నటువంటి ఫీలింగ్ కలిగింది. చాలా ట్రెడిషనల్గా జరిగింది. చాలా హైలైట్స్ ఉన్నాయి ఫంక్షన్లో కూడాను. అంటే పర్టికులర్గా చిరంజీవి గారితోనే చేతుల మీదుగానే ఆవిష్కరించడానికి ఏంటి రీజన్ అని? రీజన్ ఏం లేదు. రీజన్ పర్టికులర్గా ఏంటంటే సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారును సురేఖ గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓహో, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే అల్లు రామలింగయ్య గారి కుమార్తె, సావిత్రి గారి కుమార్తె, వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చెన్నైలో ఉన్న రోజుల్లో మెడ్రాస్లో, అప్పుడు సినిమా వైభవం అనేటువంటిది మెడ్రాస్లో ఎంత గొప్పగా ఉండేది తెలుసు మనకి. ఆ అనుబంధం అనమాట. ఏదో మాటల సందర్భంలో వస్తే ఒక సావిత్రి గారు అంటే ఈవిడ ఈ పుస్తకం ఎందుకు తేవాలనుకుంది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొత్తగా పుస్తకం ఎందుకంటే ఇప్పుడు మహానటి సినిమాలో కానీ గతంలో వచ్చినటువంటి సావిత్రి గారి మీద వచ్చినటువంటి చాలా పుస్తకాల్లో హీరోయిన్స్లో ఆవిడ మీద వచ్చినటువంటి పుస్తకాలు ఎవరి మీద రాలా, సావిత్రి గారి మీద. అవి వచ్చినటువంటి పుస్తకాల్లో డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి. కానీ ఆ సినిమాల రెట్రాస్పెక్టివ్ మీద మాత్రం బుక్స్ రాలేదు. ఆవిడ మహానటి అంటున్నాము. ఎలా మహానటి అయింది, ఆ మహానటిగా నిలిపినటువంటి సెలెక్టెడ్ ఫిలిమ్స్ ఏంటి, గ్రేట్ ఫిలిమ్స్ ఆఫ్ సావిత్రి గారు అంటే ఏంటి, ఆ రెట్రాస్పెక్టివ్ని హైలైట్ చేయొచ్చు. ఒక 47 సెలెక్టెడ్ ఫిలిమ్స్ని తీసుకొని వాటి తాలూకు ఫోటోలు, అప్పటి జ్ఞాపకాలు, వాటితోటి రూపొందించబడినటువంటి పుస్తకం. ఆ పర్టికులర్ యాంగిల్, మిగతా విషయాలు ఏమీ లేవు. ఆవిడ వైవాహిక జీవితం గురించి, ఆవిడ సినిమాలోకి రావటం గురించి కానీ, పుట్టుపూర్వోత్తరాల గురించి కానీ, ఆవిడ పడిన కష్టాల గురించి కానీ, ఆవిడ చూసిన వైభవాన్ని గురించి అదంతా ఏం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద 47 సెలెక్టెడ్ ఫిలిమ్స్ తాలూకు హైలైట్స్. అది అలాంటి ఒక పుస్తకంగా తేవడం చాముండేశ్వరి గారు అనుకోవటం. దానికి సంజయ్ కిషోర్ అనేటువంటి ఒక గొప్ప సాంస్కృతిక ఇతను ఉన్నాడు, అంబాసిడర్ ఇక్కడ హైదరాబాద్లో. ఎలాంటి చాలా ఎప్పుడు పుస్తకాలుగా సేకరణ, అతని హ్యాబిట్ ఏంటంటే సేకరణ, పుస్తకాల సేకరణ, ఫోటోల సేకరణ, ఒక భాండాగారమే ఉంది అతని దగ్గర అందరికీ సంబంధించి. పర్టికులర్గా సావిత్రి గారంటే విపరీతమైన అభిమానం. అతని ద్వారా ఈ పుస్తకం రచన చేస్తే ఈ పుస్తక రూపకల్పన జరిగింది. దీన్ని ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అనేటువంటి దానికి ఒక చిన్న వేడుక చేసేసి ఇంట్లో చిరంజీవి గారితో చేయిద్దాం అనుకుంటున్నాం అంటే అలాగే అని పెట్టేసి సింపుల్గా అన్నారు ఆవిడ. అన్న తర్వాత చూస్తే అది చిరంజీవి గారికి చెప్తే ఇక రాజు తలుచుకుంటే దెబ్బలో గదో అన్నట్టుగా అది ఆ రేంజ్ కార్యక్రమం అయిపోయింది. ఇంట్లో మామూలుగా చిరంజీవి గారు రిలీజ్ చేయటం, చేత పట్టుకున్న ఫోటో దిగి మీడియా వాళ్ళకి చేసేస్తే అయిపోయేది కార్యక్రమం. కానీ చాలా పెద్దగా అది సావిత్రి గారి పట్ల చిరంజీవి గారికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆవిడ ప్రేమని, అభిమానాన్ని ఆ విధంగా డిక్లేర్ చేసినట్టుగా జరిగింది. ఆ ఈవెంట్లో కూడా సురేఖ గారు, చాముండేశ్వరి గారి మధ్యన ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్షిప్ కూడా అక్కడ కనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా సురేఖ గారిని ఇంతవరకు మనం ఎప్పుడు డయాసుల మీద కానీ ఒకవేళ వచ్చినా అలా వచ్చేసి అలా వెళ్ళిపోవటం తప్పితే, ఇది పెళ్ళిళ్ళకి వస్తే వధూవరులను ఆశీర్వదించడం డయాస్ మీద మామూలు సినిమా సభల్లో ఎప్పుడు కనిపించరు. వివాహ వేడుకలు ఇట్లాంటి శుభకార్యాల్లో కనిపిస్తారు, ఆయనతో పాటు రావటం, అలా చూసి వెళ్ళిపోవటం, అక్షంతలు వేసేసి వెళ్ళిపోవటం అంతే తప్ప. నిన్న మాత్రం ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సురేఖ గారు, చాముండేశ్వరి గారు ఇంటర్వ్యూ చేయటం, మామూలుగా సావిత్రి గారి మీద ఒక ఇది ప్లే చేశారు, ఏవి ప్లే చేసిన తర్వాత అందరూ డయాస్ పక్కన కూర్చున్నారు. మధ్యలో 2 చైర్లు వేస్తే ఆ చైర్లో ఒకవైపు చాముండేశ్వరి, ఒకవైపు సురేఖ గారు కూర్చొని వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ, సురేఖ గారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. రియల్లీ చాలా బాగా అనిపించింది. సురేఖ గారు జర్నలిస్ట్గా మంచి మార్కులు కొట్టారు. అంటే మామూలు చాలా చక్కగా అడిగారు ఆవిడ ప్రశ్నలు, ఈవిడ సమాధానాలు కూడా చాలా బాగా. వండర్ఫుల్ ఈవెంట్. దట్ ఈజ్ వన్ స్పెషాలిటీ ఆఫ్ దట్ ఈవెంట్. ఇక
కృష్ణయ్య గారండి, కిమ్స్ హాస్పిటల్స్ అధినేత. ఆయన ఆ పుస్తక రూపకల్పన కావాల్సినటువంటి సహాయం మొత్తం చేసింది ఆయన. బుక్ ప్రింటింగ్ అనేటిది ఈరోజు చాలా కాస్ట్లీ, బుక్స్ చదవట్లేదు జనం. అలాంటి సమయంలో ఆయన పుస్తకానికి కావాల్సిన సహాయం అందజేశారు. అలాగే ప్రముఖులందరూ హాజరు కావటం, ఎందుకంటే ఆ రిలేటెడ్గా ఆయన ఆ సావిత్రి గారి పట్ల ఉన్న అభిమానాన్ని అద్భుతంగా వ్యక్తం చేయగలిగినటువంటి ముఖ్యంగా బ్రహ్మానందం గారి స్పీచ్ ఎదిరిపోయింది. ఒక అకాడమిక్ ఇదిలో సావిత్రి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆయన చెప్పిన విధానం. అలాగే ఇక జయసుధ గారు, పరుచూరి బ్రదర్ గోపాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ చాముండేశ్వరి గారు, వారి ఆవిడ భర్త గోవిందరాజు గారు, వీళ్ళందరూ కూర్చొని చక్కగా అది డయాస్ నిండుగా ఉంది. ఇక చిరంజీవి గారు ఆవిడ పట్ల చూపించిన అభిమానానికి ఒక గొప్ప ప్రతీకగా, గొప్ప నిదర్శనంగా ఉంది. చాలా గొప్పగా జరిగింది. ఆ చిరంజీవి గారి స్పీచ్ కూడా వాళ్ళిద్దరి అనుబంధం, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమానే సావిత్రి గారితో యాక్ట్ చేశారు. తొలి సినిమా సావిత్రి గారి కాంబినేషన్లో చేయటం, తర్వాత 2 సినిమాలు చేసిన, 2 సినిమాలు అనుకుంటా. ఆ సినిమాలో చేసినప్పుడు ఆ అనుబంధాలను నెమరు వేసుకుంటూ చిరంజీవి గారు చెప్పిన విధానం చాలా టచింగ్గా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది. ఏదేమైనా ఇటీవల కాలంలో మనకి హీరోస్కి ఎక్కువ క్రేజ్ ఉంది కానీ హీరోయిన్స్కి లేదు. ఇవాళ వచ్చిన హీరోయిన్స్ని రేపు మర్చిపోతున్నాం, అసలు ఎవరికి అంత గుర్తింపు రావట్లేదు, గుర్తుపెట్టుకునే అంతగా లేరు. బట్ ఒక నటిగా ఎదగడం వేరు, కానీ అందరి గుండెల్లో ఆ స్థానం సంపాదించుకోవడం వేరు. ఇప్పటికీ కూడా అందరూ స్టిల్ గుర్తుపెట్టుకొని ఇంత సత్కరించడం, ఆవిడ పుస్తకావిష్కరణ చేయడం రియల్లీ గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు మరువలేము, అవి శాశ్వతం అనమాట. చెరగని ముద్రలు అంటాను సార్. అలాంటి తెలుగువాడి చేజారిన ఒక అభినయ అమృత భాండం సావిత్రి గారు, అందులో నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే ఆ పాత్రలను అవగాహన చేసుకున్న విధానం, అవగాహన చేసుకుని అభినయించిన విధానం. మహానటి సావిత్రి కళ్ళు అనంత కోటి భావాల ఇల్లు. ఆ కళ్ళలో పలకని భావం లేదు, ఆ కళ్ళలో పలకని ఎక్స్ప్రెషన్ లేదు. పాత్ర తాలూకు ఔచిత్యాన్ని, పాత్ర తాలూకు డెప్త్ని అర్థం చేసుకొని ఒక కంటి చూపుతో, ఒక కంటి కొసనతో, ఎక్స్ప్రెషన్తో ఆవిడ ఇచ్చినటువంటి భావాలు అలా నిలిచిపోయినాయి. కాబట్టి ఆవిడకి ఎప్పుడు ఇక శాశ్వతం. ఆవిడ ఒక ఇదంతే, తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రి గారు ఉంటారు అనేటువంటిది అనమాట. కాబట్టి ఆ కంటిన్యూటీ అలా వస్తుంది అభిమానం. ఇప్పుడు సావిత్రి గారు, ఘంటసాల గారు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ, వీళ్ళందరూ కూడాను అలా ఐడాల్స్ అలా మిగిలిపోయినటువంటి. రామారావు గారు, నాగేశ్వరరావు కమర్షియల్ స్టార్స్ వాళ్ళ పక్కన పెట్టేస్తే ఈ కమర్షియల్ యాంగిల్లో కంటే కూడాను అతీతమైనటువంటి ఒక అభిమాన కోణం అనేటువంటిది, ఆరాధనా కోణం అనేటువంటిది, ఆ కోణంలోకి వచ్చేటువంటి కేటగిరీ ఆఫ్ యాక్టర్స్ వీళ్ళు. సో ఏదేమైనా సావిత్రి గారి జీవితం విషాదాంతం అయినప్పటికీ కూడా ఆవిడ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవటం. ఇంకొక విషయం స్పష్టం కూడా చేశారు నిన్న చాముండి గారు. అదేంటంటే సావిత్రి గారు అతి జీర్ణమైన స్థితిలో హాస్పిటల్లో పట్టించుకునే దిక్కు లేకుండా చాలా ఘోరమైన పరిస్థితుల్లో చనిపోయారు అనేటువంటిది, ఆవిడ అంత్యక్రియలు కూడాను ఎవరు చేయలేకపోయారు అనేటువంటి దాన్ని ఆవిడ చాలా ఖండిస్తూ మాట్లాడారు. అది పచ్చేబద్ధం అండి. ఆవిడ ఇంత సంపాదించారు, దాంట్లో కొంత దాన ధర్మాలు చేసి ఐటమ్ ఇన్కమ్ ట్యాక్స్ వాటికి పోయింది, కానీ మాకెంతో ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో ఆవిడ వెల్లాఫ్, అది మాత్రం కరెక్ట్ ఒపీనియన్ కాననే విషయాన్ని స్పష్టం చేశారు. ఎనీహౌ సార్, సో ఈవెంట్కి సంబంధించి చాలా మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ కుడోస్ టు మెగాస్టార్ చిరంజీవి గారు, అంత ఇనిషియేటివ్ తీసుకున్న చక్కని ప్రోగ్రామ్ని ఇనిషియేటివ్ తీసుకోవటం. అది ఏంటి, సురేఖ గారు చిన్న కోరిక ఏమండి ఇట్లా ఉంది అని అంతేనంట ఆవిడ అన్నది, అంతే. దాన్ని పోయి ఇక రాజుగారు తెలుసుకుంటున్నట్టు చేసేసారు. చాలా గొప్ప కార్యక్రమాన్ని చూడగలిగాం నిన్న. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.